పేకాట ఆడేవారి తాట తీస్తామన్నారు. జూద క్రీడల జోలికి ఎవరైనా వెళ్లాలంటే భయపడేలా చేస్తామని బిల్డప్లు ఇచ్చారు. ప్రజలు నిజమే కాబోలు అనుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరంన్నర దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రాత్రి పగలు తేడా లేకుండా పేకాట శిబిరాలు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. రిక్రియేషన్ క్లబ్బుల మాటున అధికార టీడీపీ నేతల ఆధ్వర్యంలో జూద గృహాలు నడుస్తున్న తీరు కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఇది ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేటలో ఉన్న మ్యాంగో బే రీక్రియేషన్ క్లబ్. ఈ క్లబ్లో పేకాట జోరుగా సాగుతుందనే సమాచారంతో పోలీసులు చేసిన సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయి. మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో ఈ స్థాయిలో పేకాట డెన్ నిర్వహణ జరగటం అధికార టీడీపీ నేతల ఆగడాలకు అరాచకాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పేకాట కారణంగా మూతపడ్డ ఈ మ్యాంగో బే రీక్రియేషన్ క్లబ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మొదలైంది. ఈ రీక్రియేషన్ క్లబ్ నిర్వాహకులైన కె అప్పారావు, కె అశోక్ కుమార్ కోర్టు అనుమతితో క్లబ్ను తిరిగి ప్రారంభించారు. ఆ మేరకు అదే విషయాన్ని చెబుతూ బోర్డు పెట్టారు. అధికార టీడీపీ నేతల అండ పుష్కలంగా ఉండటంతో పేకాటకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ నిర్వాహకులు జోరుగా ప్రచారం చేసుకున్నారు. దీంతో పేకాట రాయుళ్లు ఈ క్లబ్కు క్యూ కట్టారు. నిర్వాహకులు టీడీపీ పార్టీకి చెందిన వారు కావటం, వారికి మంత్రి పార్థసారథి అండదండలు పుష్కలంగా ఉండటంతో గ్యాంబ్లింగ్ జోరందుకుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పేకాట రాయుళ్లు మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్ కు క్యూ కట్టారు. చాలా కాలంగా భారీ స్థాయిలో గ్యాంబ్లింగ్ సాగుతున్న అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడుస్తున్న క్లబ్ కావటంతో, పైగా మంత్రి పార్థసారథి మనుషులే దీన్ని నడుపుతూ ఉండటంతో పోలీసులు కనీసం ఈ పేకాట డెన్ వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు. నూజివీడు కేంద్రంగా ఆగిరిపల్లి మండలంలో ఒక రిసార్ట్లో ఇలా ఒక 120 మందికి పైగా ప్లస్ ఇలా పేకాట క్లబ్ నడుపుకుంటా ఒక రిసార్ట్లో అసలు ఒక మంత్రి గారు మరి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి మంత్రి గారి సొంత కాన్స్టిట్యున్సీలోనే ఇలా పరిస్థితి ఉందంటే ఇంకా బయట ఎలా ఉంటుందో ఇంకా అర్థం చేసుకోండి. తమను ఎవరూ పట్టించుకోకపోవడంతో మ్యాంగో బే రీక్రియేషన్ క్లబ్ నిర్వాహకులు 3 నెలల నుంచి ఆడిందే ఆట పాడిందే పాట అనేలా గ్యాంబ్లింగ్ కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ డిసెంబర్ 21న పోలీసులు ఈ క్లబ్పై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 281 మందిని అదుపులోకి తీసుకున్నారు. పేకాట రాయుళ్లలో ఎక్కువ మంది అధికార పార్టీ నేతలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రాత్రికి రాత్రి కొంతమందిని పక్కకు తప్పించినట్లుగా విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది గ్యాంబ్లర్స్ కు బీపీ పెరగటంతో వారికి స్పాట్లోనే చికిత్స అందించడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి నియోజకవర్గంలో ఇంత పెద్ద మొత్తంలో పేకాట జరుగుతూ ఉండటం కూటమి ప్రభుత్వ అసమర్థతను చాటుతోందని వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు స్థానికులు మండిపడుతున్నారు. వివిధ రకాల మాఫియాలతో పాటు పేకాట డెన్లను నిర్వహించడం ద్వారా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని, అధికార పార్టీ నేతల ధనదాహానికి రాష్ట్రం నాశనమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.